పేలా రైస్ కావాల్సిన సామాన్లు పేలా రైస్ కావాల్సిన సామాన్లు సాజీరా, చెక్క, 4 లవంగా, ఇలాచి పువ్వు, కాయ, 4 ఆకులు, 1 సైజు టమాటో, 1 సైజు ఉల్లిపాయ, 2 ఆలుగడ్డలు, బఠానీ, స్వీట్ కార్న్, కరివేపాకు. ఎన్ని పేలా రైస్ కావాల్సిన సామాన్లు. మధ్య మధ్యలో నువ్వు కట్ చేస్తా ఉండు. ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడే పెట్టింది కాబట్టి ఇది వేడెక్కలేదు. ఈ ఆవాల నూనె దీంతో వండుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది. నాకు కావాల్సినంత ఆయిల్ వేసుకుంటున్నాను. టేస్ట్ సువాసన కూడా చాలా మంచిగా వస్తుంది ఆయిల్తోని. నాకు ఇంత ఆయిల్ సరిపోతుంది కాబట్టి నేను ఇంత ఆయిల్ వేసుకున్నాను. కావాలంటే ఎక్కువ మీరు ఆయిల్ వేసుకొని వండుకోవచ్చు. ఆయిల్ అయితే వేడెక్కుతుంది, లైట్గా వేడిగా అనిపిస్తుంది. ఇంకా బాగా వేడెక్కితే మనకి పర్లేదు. ఇది పెరుగండి. కొద్దిగా వేసుకుంటే పెరుగు అనేది వేసుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ వేరేగా వస్తుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. నాకైతే ఇది పిల్లలు అంటే చాలా ఇష్టంగా తింటారు పేలా రైస్. ఆయన కూడా బాగానే తింటారు, అందుకే ఎక్కువ పేలా రైస్ వండమని నన్ను అడుగుతూ ఉంటారు. అందుకే ఈరోజు నేనైతే మీకు చూపిస్తున్నాను వీడియో. ఆయిల్ మరిగిందో లేదో మనం చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేద్దాము. ఆయిల్ మరిగింది. ఇప్పుడైతే నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం వేగాక ఆనియన్ కొద్దిగా ఇలా వేగాక మనం సాజీరా, లవంగా, చెక్క ఇవన్నీ తీసుకున్నాం కాబట్టి ఇది కూడా ఇలాగా మనం వేసుకున్నాము. ఈ రెండు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. నేనైతే ముందుగానే ఆడించి పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు ఎంత కావాలంటే అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇది బాగా వేగాక మనం వేసుకుందాం. ఇప్పుడే టమాటో వేసుకుంటున్నాను నేను. అది కొద్దిగా అట్టికి వేగాక ఆలు, బఠానీ, స్వీట్ కార్న్ వేసుకున్నాను నేనైతే. ఇది బాగా వేగాక మనం అయితే సామాన్లు వేసుకున్నాము. పరిగి కూడా మనం వేసుకున్నాము. పెరుగు వేసుకున్నాక ఒకసారి మనం ఇలా కలుపుకొని కొంచెం మనం మూత పెట్టుకున్నాము. అంటే వేగాలి కాబట్టి కొద్దిసేపు మూత పెట్టుకొని మనం వేయించుకున్నాం.
మాట్లాడు. ఇప్పుడు చూద్దాం మనం ఎగిందో లేదో. వేగిందండి. ఇంకా కొంచెంసేపు వేగించుకున్నాక ఇంకా కొంచెం వేగాలి. ఇది వేగితే టేస్ట్ వాసన స్మెల్ బాగా వస్తుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకసారి మళ్ళీ మనం మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల వరకు వేయించుకోం. వేగింది చూద్దాము. వేగిందండి, బాగానే వేగింది. ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు వేసుకున్నాక పసుపు కొద్దిగా వేసుకున్నాము. మనం పసుపు కొద్దిగా, సాల్ట్ కూడా మనకి ఎంత కావాలో అంత వేసుకున్నాము. నేనైతే ఫస్ట్ వేసేస్తున్నాను సాల్ట్, నాకు ఎంత కావాలనేది. ఈ రెండు బాగా కలుపుకున్నాము. ఈ రెండు బాగా వేగాయి కాబట్టి మనం ఎన్ని గ్లాసెస్ పెట్టుకుంటామో అన్ని గ్లాసెస్ వాటర్స్ మనం తీసుకుందాము. నేను 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇలా 2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. కాలు మాకు సరిపోదు అది ఇది అనుకుంటే మీరు ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. అంటే నేను 3 గ్లాసెస్ వేస్తున్నాను. 2 గ్లాసెస్ బియ్యానికి 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను నేను. ఇప్పుడు ఒకసారి అంతా కలిపిస్తున్నాము. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం కొంచెంసేపు. అవి బాగా వేడెక్కాక మనం బియ్యం వేసుకుందాం. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఇందులో రికార్డింగ్ అవుతుంది. మూసుకొని సైలెంట్గా ఉండు.
ఇప్పుడు మనం చూద్దాము ఇది మెరిగిందో లేదో. మెరిగింది. ఒకసారి కలుపుకొని మనం ఉప్పు సరిపోయింది లేదో మనం చూద్దాము. ఉప్పు అయితే కొద్దిగా చాలేదండి, నేను వేసుకుంటున్నాను ఉప్పు మళ్ళీని. కొద్దిగా వేసుకుంటున్నాను, నాకు సరిపోలేదు. సరిపోతే మీరు వేసుకోవచ్చు, లేదు మాకు ఇదే సరిపోతుంది అనుకుంటే మీరు వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు సరిపోయింది. నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను రైస్ వాష్ చేసి నేను ఇందులో వేసుకుంటున్నాను. నేనైతే రైస్ వేసాను. రైస్ వేసాక ఒకసారి కలుపుకున్నామన్నాను. ఒకసారి కలుపుకున్నామండి. రైస్కి బాగా మనం వేసిన సాంబార్లు కొంచెం పట్టుకుంటుంది ఇది. అందుకని నేను రైస్ నీట్గా యూజ్ చేసేస్తున్నాను. నాకు రైస్ అయిపోయాక మీకు నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ పీలా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎలాగుందో చూద్దాము. పీలా రైస్ వావ్, చాలా బాగుంది. పీలా రైస్ బాగా వచ్చింది. ఇప్పుడైతే చూద్దాము అనుకున్నాను. కలిపి ఒకసారి పీలా రైస్ని. చాలా బాగుంది ఫ్రెండ్స్. పీలా రైస్ చాలా బాగా వచ్చింది. పీలా రైస్ ఒకసారి కలుపుకుంటే అడిగి ఏమని ఉంటే ఇవి మిక్స్ అవుతుంది బాగా పీలా రైస్కి. Picky.